మా సంస్థ స్వాధీనం చేసుకొని ఒక్కొక్క స్థలంలో 5 అంతస్తుల పెద్ద పెద్ద అపార్ట్మెంట్ భవంతులు 2 నిర్మాణం చేయటానికని చెప్పి మా స్ట్రక్చరల్ ఇంజనీర్లని, మా ఆర్కిటెక్టులను పిలిపించి ప్లాన్లు వేయించి ప్రభుత్వం చేత అప్రూవల్ చేయించి 2 భవంతుల నిర్మాణము ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయం తీసుకొని ఒక ప్రోగ్రామ్ చార్ట్ నేను వేసుకొని ప్రతి నెల ఇంత పని అవ్వాలి, ప్రతి వారం ఇంత పని అవ్వాలని నిర్ణయం తీసుకొని అనుకున్న ప్రకారం పని వాళ్ళందరినీ పెట్టుకొని అనుకున్న కాలంలోనే మా కళ్ళ ముందు 2 అపార్ట్మెంట్ భవంతులు కనపడేటప్పటికీ చాలా సంతోషించాను. తాపీ మేస్త్రులు ప్లాస్టింగులు చేస్తున్నారు. నేను ప్రతిరోజు ఆ 2 అపార్ట్మెంట్ల వైపు గర్వంగా చూసుకుంటూ ఈ మహానగరం నడిబొడ్డున ఒక అపార్ట్మెంట్ కోసం ఎదురు చూస్తే మా సంస్థకు 2 అపార్ట్మెంట్లు లభించాయి. కాబట్టి నా తల్లిదండ్రులు, మా తాతగారు, మా పూర్వీకులు నాకు నేర్పిన భక్తి కొలది విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ ఎగ్జిబిషన్ సర్కస్లు జరిగే గ్రౌండ్కి ఎదురుగా ఒక షిరిడి సాయిబాబా ఆలయం నిర్మాణంలో కూడా ప్రముఖ పాత్ర వహించి ఆ ఆలయ నిర్మాణానికి సంపూర్తి సహకారాలు అందించాను. దానికి సాక్ష్యార్థంగా ఇప్పటికీ ఆ ఆలయం మీద మా ఫ్యాక్టరీ పేరుంటుంది. నవోదయ స్టీల్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బోర్డు కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఎందుకు ఇలా రుజువులతో సాక్ష్యాలతో చెప్తున్నానంటే నేను చెప్పిన సంగతులన్నీ కూడా యథార్థములైనవి కాబట్టి అలా నా జీవితంలో వ్యాపారంతోనూ డబ్బుతోనూ మంచి పేరు ప్రఖ్యాతుల మధ్య హాయిగా సాగిపోతున్నాను. ఇంతలో 2000 సంవత్సరం దగ్గరకు వచ్చింది. అనేక మంది క్రైస్తవులు 2000 సంవత్సరం దగ్గర పడుతుంది కాబట్టి యేసు త్వరగా రాబోతున్నాడు, అందుచేత మీరు యేసుని రక్షకుడిగా ఎంచుకొని నరకం నుంచి తప్పించుకోడని బాగా చదువుకున్నవారు సైతం చెప్తుంటే వీరికేదో మతపిచ్చి పట్టింది అని వాళ్ళ వైపు చాలా కోపంగా చూసేవాడిని. పని చేసుకోలేని సోమరులంతా ఇలా ప్రచారం చేస్తూ జీవిస్తారని చెప్పి వారి మాటలు నమ్మేవాడిని కాదు. కానీ ప్రియమైన వారులారా, ఈ దినాన మీ అందరి ముందు హృదయపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే అదే 2000 సంవత్సరంలో నా జీవితంలోకి, నా కుటుంబ జీవితంలోనికి నిజంగానే యేసయ్య దిగి వచ్చాడు. మరి ఏ విధంగా దిగి వచ్చాడు ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి ఇంచుమించు 2 గంటల సమయంలో మా ఇంటిలో ఒక టెలిఫోన్ మ్రోగుతుంది. ఎప్పుడూ లేనిది అర్ధరాత్రి పూట ఫోన్ మ్రోగటం ఏంటని చెప్పి మా భార్యాభర్తలిద్దరం పరుగున నా ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీసుకుని నేను మాట్లాడుతున్నాను. ఫోన్కు అటువైపు నుంచి డాబా గార్డెన్స్లో నేను నిర్మాణం చేస్తున్న ఆ 2 అపార్ట్మెంట్ భవంతుల దగ్గర నుంచి నా వాచ్మెన్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యగారు, మనం నిర్మాణం చేసిన ఈ 2 5 అంతస్తుల అపార్ట్మెంట్ భవంతుల్లో ఒక పెద్ద 5 అంతస్తుల అపార్ట్మెంట్ భవంతి 5 నిమిషాల్లో కుప్పకూలిపోయి నేలమట్టం అయిపోయిందని చెప్తున్నాడండి. ఆ మాటలు వినంగానే నా తలలో బాంబులు పేలినట్టు అయిపోయింది. నా కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు వణికిపోయాను. శరీరం అంతా చెమట్లు పట్టి తల తిరిగినట్లయిపోయింది. ఈ వార్త వినంగానే నా భార్యకు మెంటల్ షాక్ వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. అయ్యో, నా భర్త ఏమైపోతాడు, నా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుంది అని భయంకరంగా అరుస్తూ ఏడుస్తూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ తల చింపురు చేసుకుని పిచ్చి చేష్టలతో భయపెట్టేస్తుంటే ఆ అరుపులకి గోళ్ళకి అక్కడే ఉన్న నా 2 పిల్లలు భయపడిపోయి మా ఇంటిలో ఏదో భయంకరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పి భయంతో వణికిపోతూ వాళ్ళు కూడా ఏడుపులు అరుపులతో ఏడవటం ప్రారంభించారు. ఈ అరుపులు ఏడుపుల మధ్య తల పనిచేయక ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాను. ఏమిటిది? 80-90 లక్షల రూపాయల విలువ గల ఒక పెద్ద 5 అంతస్తుల అపార్ట్మెంట్ భవంతి 5 నిమిషాల్లో కుప్పకూలిపోవడమా, నేలమట్టం అయిపోవడం ఏమిటి భయంకరమైన పరిస్థితి అని వేదన పడుతూ ఇటువంటి ఆపత్కాలంలో, ఇటువంటి భయంకర పరిస్థితుల్లో నన్ను, నా కుటుంబాన్ని ఎవరు కాపాడి రక్షిస్తారని ఆలోచించినప్పుడు వెంటనే నేను ప్రతిదినము పూజ చేసుకుంటున్న నా పూజా మందిరం గుర్తుకు వచ్చి పరుగున నా పూజా మందిరం దగ్గరకు వెళ్ళి నేను ప్రతిష్ఠించుకున్న ఆ వెండి బంగారు విగ్రహాల ముందు సాగిలపడి నమస్కారం చేసి, ఘోరమైన పరిస్థితిలో ఉన్నాను, భయంకరమైన ఆపదలో ఉన్నాను, నన్ను కాపాడి రక్షించండి అని చెప్పి, ఈ ఆపద నుంచి కాపాడండి, రక్షించండి అని ఎంతసేపు కన్నీరు కార్చి ఏడ్చినా ఒక్క విగ్రహం కూడా నాకు సమాధానం చెప్పట్లేదు. ఒక్క విగ్రహం కూడా నాతో మాట్లాడట్లేదు. నాకు 16 సంవత్సరమే మా తాతగారు ఉపనయనం చేయించారు. ఉపనయనం చేసిన మొదటి దినం నుంచి కూడా పొద్దున్న నేను స్నానం చేయంగానే నోట్లో మంచినీళ్ళు కూడా వేసుకోకుండా
సంధ్యావందనం చేసుకొని, సూర్య నమస్కారం చేసుకొని, గాయత్రి మంత్రం చదువుకొని, సకల మంత్రాలు జపించుకుంటూ భక్తి శ్రద్ధలతో సకల నైవేద్యాలు పెట్టి పూజలు పునస్కారాలు చేసుకుంటున్న నేను ఈ 40 సంవత్సరాలు ఎంతో భక్తి శ్రద్ధలతో యథార్థముగా నా కష్టకాలంలో నా ఆపదలో కాపాడి రక్షిస్తారని చెప్పి వెండితో బంగారంతో విగ్రహాలు తయారు చేయించుకుని వాటి ముందు పూజ చేస్తున్న నేను నా ఆపత్కాలంలో మాట్లాడపోయేసరికి నాకు వ్యాధిని ఎక్కువైపోయి ఇంకా బిగ్గరగా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని పిచ్చివాడిలాగా అరుస్తుంటే నా అరుపులకి కేకలకి మా పక్కింటిలో ఉన్న వదిరిగారి పాప పరుగు పరుగున వచ్చి నా పరిస్థితిని చూసి నేను ఎక్కడ తల పగలగొట్టుకుని మరణిస్తానని చెప్పి ఆ పాప నాతో మాట్లాడుతుంది. చూడు చిన్నాన్న, నువ్వు ఎంతసేపు అరిచి తల పగలగొట్టుకున్నా ఒక్క విగ్రహం కూడా నీతో మాట్లాడదు. ఇటువంటి ఆపత్కాలంలో, ఇటువంటి భయంకర పరిస్థితుల్లో నీకు చెప్పేటంతటి దాన్ని కాదు. ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి రక్షించగల సమర్థవంతమైన దేవుడు ఒక్క యేసయ్య మాత్రమే అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పి ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఆ చిన్నపిల్ల మాటలేమీ పట్టించుకోలేదు. కాకపోతే ఒక్కసారి ఆ కుప్పకూలిపోయిన అపార్ట్మెంట్ భవంతి దగ్గరికి వెళ్ళి పరిస్థితిని గమనిద్దామని ఆలోచన వచ్చి నా కారు డ్రైవర్ని, మా మామయ్య గారిని పిలిపించుకొని ముగ్గురం కారులో ప్రయాణమై ఎల్ఐసి బిల్డింగ్ దగ్గరికి వచ్చామో లేదో అప్పటికే అర్ధరాత్రి పూట రోడ్డుకి అడ్డంగా అనేక ఫైర్ ఇంజిన్లు బ్లింకర్లు వేసుకుని సైరన్లు మ్రోగుతుంటే నా గుండె వణికిపోయింది. ఇదేదో సినిమా షూటింగ్ జరుగుతుందనిపించింది నాకు. కారు దిగి బయటకు వచ్చి చూసేటప్పటికి అప్పటికే వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా డాబా గార్డెన్స్లో 5 అంతస్తుల అపార్ట్మెంట్ భవంతి కుప్ప కూలిపోయింది, చూద్దాం రండి అని చెప్పి తరలి వస్తుంటే ఆ వేలాది మంది ప్రజలను కంట్రోల్ చేయటానికి వందలాది మంది పోలీసులు జీపులు వేసుకొని వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంటే నేను అనుకున్నాను, ఇంక పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇటువంటి భయంకర పరిస్థితి నుంచి నన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడని చెప్పి భయపడుతూ వణికిపోతూ పిచ్చివాడిలాగా అడుగులో అడుగేసుకుంటూ ఆ 5 అంతస్తుల కుప్పకూలిపని అపార్ట్మెంట్ భవన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ పరిస్థితిని చూసి ఒక్కసారి నా గుండె వణికిపోయింది. అప్పటికే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు అక్కడికి వచ్చున్నారు, పోలీస్ కమిషనర్ గారు కూడా అక్కడికి వచ్చున్నారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా అక్కడికి వచ్చున్నారు. నేను అక్కడికి వచ్చానని తెలిసి కలెక్టర్ గారు నన్ను పిలిపించి, ఏమయ్యా ఈ బిల్డర్ నువ్వేనా, ఏంటయ్యా ఈ బిల్డింగ్ ఎలా పడిపోయిందని చెప్పి నన్ను అడుగుతుంటే నాకు కూడా అర్థం కావట్లేదండి. నా తలంతా వేడెక్కిపోయింది, బ్రెయిన్ అంతా పనిచేయట్లేదు అని చెప్పి నేను సమాధానం చెప్తుంటే కలెక్టర్ గారు నన్ను అడుగుతున్నారు, ఈ 5 అంతస్తుల అపార్ట్మెంట్ భవంతి యొక్క ప్రభుత్వ అప్రూవల్ ప్లాన్లు ఎక్కడున్నాయి, దీని స్ట్రక్చరల్ డీటెయిల్స్ ఎక్కడున్నాయి, దీని ఆర్కిటెక్ట్ డీటెయిల్స్ అని ఎక్కడున్నాయని అడిగినప్పుడు ఆ ఎదురుగున్న అపార్ట్మెంట్ కూడా నాదేనండి, దాని క్రింద అంతస్తులో నా ఆఫీస్ రూమ్ ఉంది, ఆ ఆఫీస్ రూమ్లో అవన్నీ ఉన్నాయి అనగానే కలెక్టర్ గారు అధికారులు వెంటనే పోలీసులను పిలిపించి ఆ రికార్డ్స్ అన్నీ కూడా అర్జెంటుగా మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పి సీజ్ చేయమని ఆర్డర్ వేశారు. పోలీసు వారందరూ కూడా ఆ రికార్డ్ స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళారు. ఇంతలో కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు వీళ్ళందరూ నాతో మాట్లాడుతున్న ఆ సమయంలో ఆ పడిపోయిన 5 అంతస్తుల భవంతి శిథిలాల క్రింద భాగం నుంచి 4 నిండు ప్రాణాలు ఈ శిథిలాల క్రింద భాగంలో మేము కొన ఊపిరితో కొట్టుమిట్టాడిపోతున్నాం, మమ్మల్ని తొందరగా బయటికి తీయండి, మమ్మల్ని 5 నిమిషాల్లో బయటికి తీయపోతే మాకు ఇక్కడ గాలి ఆడట్లేదు, ఊపిరి ఆడట్లేదు, మేము చచ్చిపోతామని చెప్పి వాళ్ళ ఆర్తనాదాలతో ఏడుస్తుంటే వాళ్ళ ఆర్తనాదాలు వినపడేటప్పటికీ నా గుండెలు పిండేసినట్టు అయిపోయింది. వాళ్ళ ఆర్తనాదాలు వినేటప్పటికీ కలెక్టర్ గారు చెల్లించిపోయి అర్జెంటుగా పోలీసులు పిలిపించి, అయ్యో ఈ బిల్డింగ్ కింద 4 నిండు ప్రాణాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయంట, వాళ్ళకి గాలి అందటం లేదంట, ఊపిరి ఆడలేదట, అర్జెంటుగా వాళ్ళని రక్షించండి అని అనగానే పోలీసు వారు, ఫైర్ సర్వీస్ వారు, సుత్తులు, సేనాలు, గుణపాలు అనేకమైన పనిముట్లు పట్టుకొని ఆ 4 కాపాడటానికి ఆ అర్ధరాత్రి పూట ఆ బిల్డింగ్ చుట్టూ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఆ 5 అంతస్తుల కాంక్రీట్ స్లాబ్ల మీద సుత్తులు పెట్టి సేనాలు పెట్టి కొడుతుంటే సుత్తులు పైకి ఎగిరిపోతున్నాయి కానీ ఏమాత్రము ప్రయోజనం కనబట్టలేదు. చివరికి అరగంట సేపు యుద్ధం చేసిన తర్వాత వాళ్ళ చేతులు బొబ్బలెక్కిపోయాయి కానీ చివరికి నిస్సహాయ స్థితిలో పోలీసు వారు, ఫైర్ సర్వీస్ వాళ్ళందరూ కూడా అధికారుల దగ్గరికి వచ్చి, అయ్యా ఇది మానవుల చేతులతో సాధ్యమయ్యే పని కాదు, ఎవరైనా బలమైన చేతులు గల దేవుడు లాంటి వ్యక్తి వచ్చి తన బలమైన చేతులతో 5 అంతస్తుల భవంతిని పైకి లేపితే ఈ 4 మనుషులు సజీవులుగా బయటకు వస్తారని చెప్తున్నారు. వాళ్ళ మాటలు వినగానే ఒక్కసారి నాకు గుండెలో వ్యాధిని ఎక్కువైపోయి కన్నీరు కార్చి ఏడుస్తున్నాను. నిజంగా ఇన్ని వేల ప్రజానికం మధ్యకి బలమైన చేతులు గల దేవుడు లాంటి మనిషి వచ్చి
ఈ 5 అంతస్తుల భవంతిని పైకి లేపితే నిజంగా ఆ నలుగురు మనుషులు బయటికి బతికొస్తారా? అసలు భూమి మీద అంత భక్తి ఉందా అని చెప్పి కన్నీరు కార్చి ఏడుస్తూ ఒక్కసారి అలా చేతులెత్తి నిజంగా దేవుడంటూ ఉంటే ఇటువంటి ఆపదలు నన్ను కాపాడి రక్షించండి అని చెప్పి కన్నీరు కార్చి ఏడుస్తున్నాను. ఇంతలోనే మున్సిపల్ కమిషనర్ గారికి ఒక ఐడియా వచ్చి తన జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసి టక్టకమని ఫోన్ చేసి, ఈ పడిపోయిన 5 అంతస్తు భవంతి శిథిలాల క్రింద 4 నిండు ప్రాణాలు కొనవూపురుతో కొట్టుమిట్టాడు ఏడుస్తున్నారు. అర్జెంటుగా 2 బుల్డోజర్లని, 2 పొక్లెల్ని, 2 హైడ్రాలిక్ క్రేన్ని పంపండి అని చెప్పి ఆర్డర్ వేసేటప్పటికి 10 నిమిషాల్లో కొన్ని లక్షల రూపాయల విలువ గల ఆ మిషన్లన్నీ కూడా ఆ భవంతి దగ్గరకు వచ్చేటప్పటికి నేను చాలా సంతోషించాను. ఆ లక్షల రూపాయల మిషన్లు చూసిన తర్వాత నేను అనుకున్నాను, నిజంగా దేవుడు ఇన్ని వేల ప్రజల మధ్యకి భూమి మీదకి రాడేమో, కాకపోతే ఇటువంటి అధికారులకు ప్రేరేపణిచ్చి ఇన్ని లక్షల రూపాయల మిషన్లు పంపించాడు కాబట్టి ఈ మిషన్ల ద్వారా ఆ నలుగురు మనుషుల్ని బయటికి తీయగలమని చెప్పి ఆశపడుతూ ఆ అర్ధరాత్రి పూట అన్ని వేల మంది ప్రజలు, కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ అందరం కూడా దగ్గరుండి ఆ నలుగురు మనుషుల్ని బయటికి తీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంచుమించు చాలాసేపు అన్ని ప్రదేశాలకు వెళ్ళి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆ నలుగురి యొక్క ఆచూకీ కూడా మాకు లభించటం లేదు. చివరికి ఆపరేటర్లు అన్నారు, అయ్యా ఈ రాత్రిపూట మనకేం అర్థం కావట్లేదు, ఇంకో గంట పోయాక తెల్లవారుతుంది కాబట్టి తెల్లవారేక మనం మళ్ళా ప్రయత్నం ప్రారంభిద్దామని చెప్పి ఆగి అన్ని లక్షల రూపాయల మిషన్లన్నీ పెట్టుకొని వాటి ద్వారా ఆ నలుగురు మనుషుల్ని బయటికి తీయడానికి మరలా ప్రయత్నం ప్రారంభించాం. తెల్లవారింది, మిషన్లన్నీ పెట్టి వేల మంది ప్రజలు చూస్తుండగా ఆ నలుగురు మనుషుల్ని ఎలాగైనా బయటికి తీయడానికి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. తెల్లవారి 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, ఏమాత్రం కూడా ప్రయోజనం కనపట్లేదు. ఆ